హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇప్పటి వరకు మన దేశంలో అక్రమ వలసదారులపై ఏదైనా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయంటే మనకు టక్కున గుర్తొచ్చేది యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, లేదంటే ఢిల్లీ అండ్ అస్సాంలో కూడా పెద్ద ఎత్తున అక్రమ వలసదారులపై అక్కడి సీఎం హిమంత బిశ్వ శర్మ పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్ అనేది చేపడుతూ ఉన్నారు. వీళ్ళందరినీ తమ తమ రాష్ట్రాల్లో ఉన్న అక్రమ వలసదారులందరినీ గుర్తించడం, వాళ్ళను బంగ్లాదేశ్కు తిప్పి పంపడము, లేదంటే శరణార్థి శిబిరాల్లో ఉంచడము చేస్తూ ఉన్నారు. అయితే ఇదే లెక్కలో ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అనే మరో బీజేపీ పాలిత రాష్ట్రం కూడా వచ్చి చేరింది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఒక కీలకమైన స్టేట్మెంట్ని ఇచ్చారు. అదేమిటంటే ఇకపై నుంచి తమ రాష్ట్రంలో ఉన్న ఇల్లీగల్ అక్రమ మసీదులు అండ్ అక్రమ కట్టడాలన్నిటినీ మేము కూల్చివేస్తాం. అంతేకాకుండా రాష్ట్రంలో ఇప్పటి వరకు నివాసం ఉంటున్న అండ్ భవిష్యత్తులో ఎవరైతే అక్రమ వలసదారులు తమ రాష్ట్రంలోకి వస్తారో వాళ్ళందరినీ గుర్తించి తిప్పి పంపించే ప్రయత్నం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. అరుణాచల్ ప్రదేశ్ అనేది ఒక ప్రత్యేకమైన రాష్ట్రం. ఇక్కడి సంస్కృతిని కాపాడేందుకు భారతదేశ ప్రభుత్వం ఇన్నర్ లైన్ పర్మిట్లో ఈ రాష్ట్రాన్ని పొందుపరిచింది. సో మా రాష్ట్రంలో మా సంస్కృతి అనేది చాలా అంటే చాలా ముఖ్యంగా మేము భావిస్తాం. అలాంటి రాష్ట్రంలో ఏ అక్రమ వలసదారుడు కూడా నివాసం ఉండడానికి అస్సలు వీల్లేదు అని తేల్చి చెప్పారు. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్కు ఉన్న ఇన్నర్ లైన్ పర్మిట్ను భవిష్యత్తులో డిజిటలైజేషన్ చేయడం ద్వారా మేము ఈ అక్రమ వలసదారులను గుర్తించేందుకు మరింత వేగవంతంగా చర్యలు తీసుకునేందుకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అని కూడా సీఎం కీలకమైన స్టేట్మెంట్ని ఇచ్చారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇకపై నుంచి ఈ అక్రమ వలసదారుల పై పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకుంటున్న రాష్ట్రాలు ఈ అరుణాచల్ ప్రదేశ్ సైతం వచ్చి చేరనుంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అరుణాచల్ ప్రదేశ్ ఉన్నట్టుండి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏమిటి? అంతేకాకుండా ఆ రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అయిన ఇటానగర్కు సమీపంలో పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు ఏ విధంగా వెలిశాయి? ఈ అక్రమ వలసదారుల వల్ల ఆ రాష్ట్ర సంస్కృతికి ఏ విధంగా ప్రమాదం పొంచి ఉంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా మనం అక్రమ వలసదారులపై పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్ అనేది బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి. సో అరుణాచల్ ప్రదేశ్లో కూడా బీజేపీ పాలిత రాష్ట్రమే కాబట్టి అక్కడి సీఎం పెమా ఖండు ఈ విషయంపై కీలక దృష్టి సారించారు. అది ఎందుకంటే రీసెంట్గానే ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున యువ సంఘాలు ర్యాలీలు అండ్ నిరసనలు తెలిపాయి. ఏకంగా రాష్ట్ర రాజధాని అయిన ఇటానగర్లో 12 గంటల బంద్కు సైతం పిలుపునిచ్చి డిసెంబర్లో దీన్ని విజయవంతం చేసేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అక్రమ వలసదారులు అండ్ ఇల్లీగల్ కట్టడాలకు వ్యతిరేకంగా మనం చర్యలు తీసుకోవాలి, లేకపోతే రాష్ట్ర సంస్కృతికి పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉంటుంది అని సైతం పెమా ఖండు గుర్తించారు. అందువల్లనే తాజాగా అన్ని జిల్లాల అధికారులకు ఒక కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. అదేమిటంటే ఇకపై నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్కడెక్కడ ఇల్లీగల్ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా కూల్చివేయండి. అది ఏ ప్రార్థనా స్థలమైనా కూడా అస్సలు వదిలిపెట్టవద్దు. దానికి పూర్తిగా భూమికి సంబంధించిన రికార్డులు అండ్ ఈ కట్టడానికి సంబంధించిన పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చెక్ చేయండి. దేనికైతే పర్మిషన్ లేకుండా ఉంటుందో వాటన్నిటిని వెంటనే కూల్చిపడేయండి అనే విధంగా కీలకమైన ఆదేశాలను జారీ చేశారు. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం 1873 బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ ప్రకారం ఇన్నర్ లైన్ పర్మిట్ రాష్ట్రంగా అది గుర్తింపు పొందింది. ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ రాష్ట్రం అంటే ఏమిటంటే జనరల్గా ఈశాన్య రాష్ట్రాలతో పాటు మన దేశంలో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో కొన్ని గిరిజన సంస్కృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా అరుదైన తెగలుగా మన భారతదేశం గుర్తించింది కాబట్టి ఈ గిరిజనులు వారి సంస్కృతి అండ్ వాళ్ళ జీవన విధానాలను కాపాడేందుకు భారత ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దాని ప్రకారమే ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ను క్రియేట్ చేసింది. దీని ప్రకారం ఈ గిరిజన సంస్కృతికి అడ్డు వచ్చే ఏ నిర్ణయాన్ని సైతం రాష్ట్ర లేదంటే కేంద్ర ప్రభుత్వాలు తీసుకోవడానికి అస్సలు వీల్లేదు. అంతేకాకుండా ఎవరైనా కానీ ఈ సంస్కృతికి భంగం కలిగించే విధంగా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళపై ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవడానికి కూడా ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది అవకాశం కల్పిస్తుంది. అందువల్లనే ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఈ చాలా ప్రాచీన తెగలు అండ్ చాలా అరుదైన గిరిజన తెగలు నివాసం ఉంటూ ఉన్నాయి కాబట్టి
వాళ్ళ సంస్కృతిని డిస్టర్బ్ చేసే ఏ ప్రయత్నాన్ని సైతం ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అసలు ఒప్పుకోదు. సో ప్రస్తుతం ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అయిన ఇటానగర్లో వచ్చి నివాసం ఉంటూ ఉన్నారు. వీళ్ళు ఇల్లీగల్గా కొన్ని భూములను ఆక్రమించుకోవడం, అక్కడ మెల్లిమెల్లిగా గుడిసెలు వేసుకోవడం, ఆ తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు స్థిరపడటం ఇలాంటివి స్టార్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని ఇటానగర్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు, ఇల్లీగల్ మసీదులు ఇలాంటివి పెద్ద ఎత్తున పుట్టుకు రావడం అనేది రాష్ట్రంలో పెద్ద ఎత్తున భయాందోళనలను సృష్టిస్తోంది. అంతేకాకుండా ఈ ఇల్లీగల్ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి కేంద్రంగా అసాంఘిక కార్యకలాపాలకు సైతం ఇవి నెలవుగా మారుతూ ఉన్నాయి. తద్వారా ఆ రాష్ట్రంలోని యువజన సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశాయి. వీటన్నిటినీ కూడా వెంటనే అధికారులు చర్యలు తీసుకుని వీటన్నిటినీ కూల్చివేయాలి, లేకపోతే ఇది తమ సంస్కృతికే పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది అని సైతం వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏకంగా బంద్ చేస్తూ 12 గంటల పాటు రాష్ట్ర రాజధానినే స్తంభింపజేశారు. అంటే ఇది ఎంత పెద్ద ఇష్యూగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే సీఎం పెమా ఖండు ప్రస్తుతానికైతే ఈ ఇల్లీగల్ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వెంటనే గుర్తించి కూల్చివేయమనే ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా ఈ రాష్ట్రానికి ఇన్నర్ లైన్ పర్మిట్ ద్వారా మరో అవకాశం అనేది దక్కుతుంది. అదేమిటంటే అరుణాచల్ ప్రదేశ్లో ఎవరైనా ఎంటర్ అయితే, అంటే జనరల్గా మన ఇండియన్స్లో వేరే ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా ఆ ప్రాంతంలోకి ఎంటర్ అయినా కూడా వాళ్ళపై ఇన్నర్ లైన్ పర్మిట్ ద్వారా ప్రత్యేక నిఘా అనేది ఉంచబడుతుంది. ఎవరైనా రాష్ట్రంలో ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళు ఎక్కడెక్కడ బస చేశారు, ఏ టైంలో ఏ ప్రాంతంలో తిరిగారు అనే దానికి సంబంధించి సైతం పెద్ద ఎత్తున అక్కడి ప్రభుత్వం నిఘా ఉంచేందుకు సైతం ఈ ఐఎల్పి అనే నిబంధన అనేది ప్రభుత్వానికి ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. జనరల్గా మన దేశంలోని ఇతర రాష్ట్రాల వారు ఆ రాష్ట్రానికి వెళితే పెద్ద ఎత్తున నిఘా ఉండకపోవచ్చు, కానీ ఈ అక్రమ వలసదారులు లేదంటే ఎవరో గుర్తింపు తెలియని వ్యక్తులు అనేవాళ్ళు ఆ రాష్ట్రంలో కనుక ఎంటర్ అయితే ఖచ్చితంగా వాళ్ళపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు సైతం ఈ ప్రభుత్వానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది గతంలో డిజిటలైజేషన్ ప్రక్రియలో అసలు లేదు, కానీ త్వరలోనే దీన్ని సైతం డిజిటలైజేషన్ చేసి ఈ రికార్డింగ్ అండ్ ట్రాకింగ్ అనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంచుతామని సైతం సీఎం తాజాగా కీలక ప్రకటన చేశారు. కాబట్టి భవిష్యత్తులో కనుక దీన్ని డిజిటలైజ్ చేస్తే ఖచ్చితంగా ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ను మరింత పకడ్బందీగా అమలు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. జనరల్గా ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటే, మన భారతదేశానికి ఇతర దేశాల నుంచి ఎవరైనా వ్యక్తులు మన దేశంలో ఎంటర్ అయితే మన దేశ వీసా అనేది వాళ్ళు పొందుతారో, ఆ తర్వాత మన దేశంలో ఎక్కడెక్కడ తిరిగారు అనే దానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎవ్రీ టైం ఒక నిఘా అనేది ఉంటుంది. వాళ్ళు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారా అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నిఘా ఉంచేందుకు ఇది వీలవుతుంది. కాబట్టి సరిగ్గా ఇదే విధంగా అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఇకపై నుంచి రాష్ట్రంలో ఎవరైనా కొత్త వాళ్ళు ఎంటర్ అయినా, ఆల్రెడీ రాష్ట్రంలో గుర్తింపు కార్డులు లేకుండా ఎవరైనా నివాసం ఉంటూ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటుంది. ఎవరైనా అక్రమ వలసదారులు అని తేలితే ఖచ్చితంగా తమ రాష్ట్రం నుంచి బయటికి తరిమేసేందుకు సైతం ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది చాలా పెద్ద ఎత్తున అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. జనరల్గా మన దేశంలో ఇతర రాష్ట్రాల్లో అయితే ఈ అక్రమ వలసదారులుగా ఎవరైనా పోలీసులు గుర్తించినా కూడా వాళ్ళు కోర్టులో పిటిషన్లను దాఖలు చేసేందుకు వీలుంటుంది. తద్వారా కోర్టులో మనందరికీ తెలుసు, ఒక్కసారి పిటిషన్ దాఖలైతే కొన్ని సంవత్సరాల తర్వాత కానీ దానికి సంబంధించిన తీర్పు రాదు. కానీ ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ పరిధిలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు అస్సలు ఉండవు. ఎవరైనా కానీ బయటి వ్యక్తి అని గుర్తిస్తే వెంటనే తిప్పి పంపేందుకు వీలవుతుంది. అంతేకాకుండా ఇలాంటి విషయాల్లో కోర్టులు సైతం జోక్యం చేసుకునేందుకు చాలా తక్కువ పరిమిత అధికారాలు ఉంటాయి. కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్న అక్రమ వలసదారులను గుర్తించడమే తర్వాయి వాళ్ళను బయటికి పంపించడం చాలా అంటే చాలా ఈజీ అనే చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటూ ఉండగా ఇకపై నుంచి మరో బీజేపీ పాలిత రాష్ట్రం ఈ లిస్టులో వచ్చి ఎంటర్ అయిపోయింది. అదే అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఈ అక్రమ వలసదారులను అండ్ అక్రమ కట్టడాలను గుర్తించి చాలా త్వరగా యాక్షన్ తీసుకోవడానికి సైతం ఈ ఐఎల్పి అనేది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇకపై నుంచి పెమా ఖండు ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్లోకి దిగనున్నారు. తద్వారా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తాన్ని అక్రమ వలసదారులు అండ్ అక్రమ కట్టడాలు లేకుండా పూర్తిగా
ఖాళీ చేయించే అవకాశం చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.